హే ఎవ్రీవాన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ నిఖిల్ అండ్ కావ్య. సో మనం రీసెంట్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే సుధీర్ ఫ్యామిలీ స్టార్ షోలో కావ్య ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది. సో కావ్యని ఇన్వైట్ చేసినప్పుడు మేబీ ఒక కాంటెక్స్లో సుధీర్ కావ్యని అడుగుతాడు ఏమనంటే, మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా అని. సో కావ్య ఏమని రిప్లై ఇస్తుంది అంటే, యా, ఐ ట్రస్టెడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో అది నా బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్తుంది. సో దానికి రిలేటెడ్గా చాలామంది అజంప్షన్స్ పెట్టుకుంటున్నారు దట్ ఓకే, నిఖిలే చీట్ చేసి ఉంటాడు, నిఖిల్ గురించే మాట్లాడుతుంది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఎపిసోడ్ ఫుల్గా చూడలేదు. సో ఒక ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఆ ప్రోమోలో తారుమారు అయ్యి చూపిస్తారనమాట. ఏదైతే మసాలా యాడ్ చేస్తుందో అది కాంటెక్స్లో తీసుకొని అది ప్రోమోలాగా రిలీజ్ చేస్తారు. హోల్ ఎపిసోడ్ గురించి మనకి తెలియదు. ఇది మనం ఆల్రెడీ ముందు కూడా చూసాం. సో ఆల్రెడీ మనకు తెలిసిన మ్యాటర్ని జడ్జ్ చేయకూడదు అంత ఫాస్ట్గా. మనకి తెలుసు ప్రోమోలో మసాలా అవన్నీ యాడ్ చేసి ఇస్తారని. అందరూ ఈ ప్రోమో రిలీజ్ అయ్యాక కావ్యని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు దట్ ఓకే, నిఖిల్ ఎప్పుడు కావ్య గురించి మాట్లాడలేదు, బట్ ఆల్వేస్ కావ్య నిఖిల్ గురించి మాట్లాడుతుంది అని. సో మనం చూసుకున్నట్టయితే నిఖిల్ ఇంకా కావ్య మ్యాటర్, కావ్య ఎప్పుడు నిఖిల్కి అగెయిన్స్ట్గా డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కావ్య ఇంకా తన లవ్ స్టోరీ చెప్తున్నాడో అప్పుడు తనకి అది ఫేక్ అనిపించి ఫేక్ అని స్టోరీ పెట్టింది. ఇంకా ఇప్పుడేమో సుధీర్ అడిగాడు, మీకు ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్లో ఏమైనా అయిందా అని. సో అట్లా అని నేను నా ఫ్రెండ్ని ట్రస్ట్ చేశాను, సో నేను చీటెడ్ నేను మోసపోయాను అని చెప్పింది తప్ప తను ఏం డైరెక్ట్గా నిఖిల్ మీద బ్లేమ్ చేయలేదు. సో స్టాప్ సేయింగ్ దట్ ఓకే, నిఖిల్ ఇప్పుడు కావ్యని బ్లేమ్ చేయలేదు, ఓన్లీ కావ్య ఒకటి నిఖిల్ని బ్లేమ్ చేస్తుంది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లేమ్ చేయాలంటే ఏదో ఒక ప్రూఫ్తో చేయాలి. ఒకవేళ బ్లేమ్ ఎందుకు చేస్తారు? బికాజ్ హీ డిడ్ సంథింగ్ రాంగ్ అనే కదా. సో డైరెక్ట్గా కావ్య ఒక మ్యాటర్ చెప్పింది, ఓకే, కల్ప్రిట్ అన్నందుకు ఎందుకు ఎవరైతే చెప్పారో వాళ్ళెందుకు రాంగ్ అవ్వాలి? కల్ప్రిట్ అన్నందుకు కల్ప్రిట్ కూడా రాంగ్ అవ్వచ్చు కదా. సో నేను నిఖిల్కి అగేన్స్ట్గా ఏం చెప్పట్లేదు, మనకి ఎగ్జాక్ట్ మ్యాటర్ ఏం తెలియదు కాబట్టి. బట్ చూసినంత వరకు నేను బిగ్ బాస్ హౌస్లో చూశాను కాబట్టి అండ్ బయట కూడా చూశాను కాబట్టి అవన్నీ సిచ్యువేషన్స్ చూసుకున్నట్టయితే ఏమంటారు, కావ్య నిఖిల్ని ఎక్కడా బ్లేమ్ చేయలేదు. బట్ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు తనకి చెప్పాలనిపించింది. అందరూ తన మీద ఓకే, నిఖిల్ ఇంత లవ్ చేస్తున్నాడు, మీరెందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి కావ్య తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది తప్ప నిఖిల్ని ఎగ్జాక్ట్గా ఈ మ్యాటర్ మీద అయితే ఏం బ్లేమ్ చేయలేదు. సో మీరు కూడా ఒక ప్రోమో చూసేసి ఒక మ్యాటర్ చూసేసి దాన్ని ఒక పర్సన్ని ట్రోల్ చేయడం, ఒక పర్సన్ని బ్లేమ్ చేయడం స్టాప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్లీట్ సినారియో తెలుసుకున్న తర్వాతనే ఒక పర్సన్ని బ్లేమ్ చేయడం అనేది చేయాలి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. వాట్స్ యువర్ గైస్ ఒపీనియన్ ఆన్ దెమ్? ప్లీజ్ కమెంట్ మీ ఆన్ ద comment section. If you like this video, please like it and share it. Thank you.